పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమాల ఈవెంట్స్, పాన్ ఇండియా సినిమా ప్రమోషన్ ఇలాంటి ఎలా ఉండాలి, ఎలా జరగాలి, ఎలా నిర్వహించాలి, వీటన్నిటికీ సమాధానంగా 'పుష్ప 2' పాట్నా ఈవెంటు నిలిచిందని పేర్కోవచ్చు. అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప 2' ఇప్పుడు సినీ ప్రియులను దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి క్రియేట్ చేసేలా చేసిందని చెప్పవచ్చు. 'పుష్ప 2'లో ఏముంది, ఏముండబోతుంది అనే దానికి 'పుష్ప 1' చూసిన ప్రేక్షకులకు కొంత అవగాహన ఉండి ఉంటుంది. 'పుష్ప 2'లో మరింత అద్భుతం జరుగుతుంది, 'పుష్ప 2'లో నేపథ్యం ఒక విజువల్ వండర్గా ఉంటుందన్న భావన వాళ్ళలో కలిగి ఉండొచ్చు. అందుకే 'పుష్ప'తో పోలిస్తే 'పుష్ప 2' వ్యాపార పరంగా కూడా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు జరుపుకోవడం కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలో కూడా సినిమా రిలీజ్కు ముందు ఇంత వ్యాపారం జరిగినట్టుగా దాఖలాలు లేవు. సరే, 'పుష్ప 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ముందు ఆ సినిమా పట్ల మరింత ఆసక్తి కలిగేలా చేయడం ఎలా అనే దానికి పాట్నా ఈవెంటు ఒక నిదర్శనంగా నిలిచింది. ఊరు గాని ఊర్లో, అంటే యూనిట్ కానీ, హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడక్షన్ హౌస్ మొత్తం అటు బీహార్లోని పాట్నాకు కొత్త. అయినప్పటికీ అక్కడ లక్షలాది మంది జనం మధ్య ఈ ఈవెంటు ఎలా నిర్వహించారు అనేది కొంత ప్రశ్నార్థకమే. ప్రభుత్వ సహకారం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు జరగవు. పైగా ఈ సినిమా యూనిట్కి సంబంధించి ఎలాంటి పొలిటికల్ నేపథ్యం లేదు. వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్ విభాగంలోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఈ ఈవెంట్ను స్థానిక పోలీసుల, స్థానిక అధికారుల సహాయంతో అద్భుతంగా నిర్వహించారు. అసలు ఆదివారం నాడు ఈ ఈవెంట్ కోసమే టీవీలకు అతుక్కుపోయిన జనాలు ఉన్నారంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదన్నా ఒక రేర్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు జనం టీవీకి పోతున్న సంఘటనలు మనం చూస్తుంటాం. దానికి భిన్నంగా ఒక సినిమా ఈవెంట్ కోసం ఆ జనాలు ఏమిటి, ఆ జనాలు హీరో అల్లు అర్జున్కు మద్దతుగా నిలవడం ఏంటి, తమ సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ ద్వారా ఆహ్వానం పలకడం, ఇవన్నీ ఒక అద్భుతంగానే కనిపించాయి. త్వరలో సినిమా చేయబోయే సంచలనానికి, సినిమా నెలకొల్పే రికార్డులకు ఈ ఈవెంటు ఒక స్వాగత ద్వారంలా కనిపించిందని చెప్పుకోవచ్చు. సహజంగా పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్లో కార్యక్రమంగా బాంబే, చెన్నై, బెంగళూరు, పాట్నా, లక్నో ఇలా కొన్ని చోట్ల నిర్వహిస్తుంటారు. ఎక్కడైనా సరే దాదాపుగా అక్కడ స్థానిక మీడియాను ఆహ్వానించి హోటళ్లలో మీడియాను సమక్షంలోనే ఈవెంట్లు జరుగుతుంటాయి. తద్వారా మీడియా ఉంటుంది కాబట్టి అది కవరేజీ ఖచ్చితంగా వస్తుంది, అది పబ్లిక్ తెలుస్తుంది. కానీ పబ్లిక్లోనే ఈవెంట్ చేయడం అనేది మనం 'పుష్ప 2'లోనే చూసాం. ఒక ట్రైలర్ రిలీజ్కు సరైన వేదిక, సరైన సందర్భాన్ని చిత్ర బృందం ఎంపిక చేసుకుందని మనం భావించవచ్చు. బీహార్ అంటేనే అక్కడ ఉండే వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. బీహారీ అంటే దాదాపుగా ఒక యాంటీ వ్యవహారం లాగా ఉంటుంది. స్థానిక వాళ్ళ వ్యవహార శైలి కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొద్దిగా సాఫ్ట్ కార్నర్ అక్కడ కనపడదు. అలాంటి ప్లేస్లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఈవెంట్ నిర్వహించాలంటే నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించాలి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలరు ఇప్పటికున్న రివ్యూ ప్రకారం అది అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఆ సినిమాలో చూపించబోయేది ఏమిటి అనేది కూడా ట్రైలర్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. పైగా ఈ సినిమాకు నేపథ్యం అంతా అడవి. ఒక అడవి బ్యాక్డ్రాప్లోనే మొత్తం సినిమా అంతా తీయడం ఒక విశేషమైతే, అందులో ఉన్న క్యారెక్టర్లు, అందులో సహజత్వం, సెట్స్ ఇవన్నీ కూడా కొంత ఆసక్తిని క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. ఈ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, ఆయన 'పుష్ప'లోనే జాతీయ ఉత్తమ స్థాయి నటుడు పురస్కారం అందుకున్న పెర్ఫార్మెన్స్ ఆయనది. ఈ రెండో భాగంలో కూడా అలాగే ఉండొచ్చు. ఈ పాన్ ఇండియా సినిమా అంటే ఏమిటి అనే దానికి 'పుష్ప 2' కొత్త అర్థం చెప్పబోతుంది. ఇప్పటి వరకు తెలుగులో మనకు ప్రభాసు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళంతా పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే పాతుకుపోయారు. 'RRR' సినిమాతో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కూడా
ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఎంట్రీ అయ్యారు. ఆ సినిమా ఆదరణతో వాళ్ళకు కూడా పాన్ ఇండియా స్టార్స్గా ముద్రపడిన ఆ తర్వాత వచ్చే సినిమాలు అంటే ఆ తర్వాత వచ్చే వ్యక్తిగత హీరోగా అంటే పర్సనల్ సోలో హీరోగా నటించిన సినిమాలకు కూడా ఆదరణ లభిస్తేనే వాళ్ళు ఆ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్లోనే కొనసాగగలుగుతారు. దేవర సినిమాతో ఎన్టీఆర్ కొంత మేరకు తన ఇమేజ్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళగలిగారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్గా ఎస్టాబ్లిష్ అయి ఉంటే పుష్ప 2 ఆయనను మరింత ముందుకు నెట్టిందని భావించవచ్చు. అంటే ఇక ముందు ప్రభాసు సరసన అల్లు అర్జున్ నిలుస్తాడని ఈ సినిమాకు జరుగుతున్న ప్రమోషన్స్ కానీ సినిమా పట్ల ఆసక్తి నెలకొనేందుకు చూపించిన ట్రైలర్ కానీ మనకు తెలియజేస్తుంది. ఇదే టైంలో మరో పాన్ ఇండియా సినిమాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా అండర్ ప్రొడక్షన్లో ఉంది. అది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే పుష్ప 2తో పోలిస్తే ఆ సినిమా ప్రమోషన్స్ కొంత వెనకబడి ఉన్నదనేది వాస్తవం. ఇటీవలే లక్నోలో నిర్వహించిన ఆ సినిమా ప్రెస్ మీట్ అంటే టీజర్ రిలీజ్ కార్యక్రమం కొంత పిలవంగానే జరిగిందని చెప్పవచ్చు. నిర్వహణ లోపం కావచ్చు, పరిమిత సీట్లు ఉన్న స్టేడియం ఆడిటోరియంలో నిర్వహించడం కూడా ఈ వైఫల్యానికి కారణం కావచ్చు. పాన్ ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళేటప్పుడు ఒక ఘనంగా ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి నాంది పలికిన పుష్ప 2 రాబోయే పాన్ ఇండియా సినిమాలకు కూడా ఖచ్చితంగా ఒక మార్గదర్శిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక లాస్ట్గా అల్లు అర్జున్ ఎంత ఆల్ ఇండియా సినీ అభిమానుల ప్రేక్షకుల మనసులు దోచాడో ఈ ఈవెంట్ తెలియజేస్తుంది. ఒక దక్షిణాది హీరో పైగా తెలుగు హీరోకు దేశవ్యాప్తంగా హారతులు పట్టడం అనేది చాలా అరుదైన సంఘటన, అరుదైన సందర్భం కూడా. అల్లు అర్జున్ మరి ఆయనలో పెర్ఫార్మెన్స్ చూశారా, డైలాగ్ డెలివరీ చూశారా, ఆయన డ్యాన్స్ చూశారా, ఆయన ఫేస్ అట్రాక్షన్ చూశారా, ప్రేక్షకులు ఏం చూశారో కానీ అల్లు అర్జున్కు ఉత్తరాదిలో కూడా నీరాజనాలు పడుతున్నారని మనం పేర్కోవచ్చు.